యూతి బిల్లుపై గగ్గోలు అరెస్ట్ అయిన పీఎం సీఎం మంత్రులను తొలగించే బిల్లులపై నిరసన లోక్సభలో 3 బిల్లుల్ని ప్రవేశపెట్టిన అమిత్ షా అవి దుర్మార్గం క్రూరమంటూ ప్రతిపక్షాల ధ్వజం రాజ్యాంగం సమీక్షపై దాడి అనే ఆందోళన బిల్లు ప్రతుల్ని చింపి షా పైకి విసిరిన సభ్యులు షా వైపు దూసుకెళ్లే యత్నం అడ్డుకున్న మార్షల్స్ గుజరాత్ హోం మంత్రిగా అరెస్ట్ అయిన అమిత్ షా విలువలపై మాట్లాడమేంటి అంటున్నారు వేణుగోపాల్ నేను అరెస్టుకు ముందే రాజీనామా చేశా అంటున్నారు షా మధ్య యుగాల నాటికి దేశం తిరోగమనం రాజ్యాంగంపై దాడి చేస్తున్న వారికి రక్షిస్తున్న వారికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అంటున్నారు రాహుల్ ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటున్నారు వామపక్షాలు అవినీతిని కాపాడుకునేందుకు ప్రతిపక్షాల ప్రయత్నం బీజేపీ ప్రత్యోరాపణలు ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం మోజువాని ఓటుతో ఆమోదం లభించిన పరిస్థితి సరే బెట్టింగ్ యాప్లను 100 కోట్లు చేసిన్లు అన్నీ అయిపోయింది కానీ ఎవరైతే తీవ్ర నేరాపోణలు ఉన్నాయో ఎవడైతే అంటే ఇప్పుడు రౌడీలు ఎవడైతే ఉంటాడో విచ్చలవిడిగా ఇక నాకు అధికారం ఉందని వాడు విచ్చలవిడిగా అందరినీ కొట్టుకుంటూ చేసుకుంటూ పోతూ ఉంటే అటువంటి గాడిని కొడుకులను రాజకీయాల నుంచి శాశ్వతంగా బయటికి పంపించాల్సిన అవసరం ఉంది అదే ఉద్దేశంతో ఈ బిల్లు వచ్చింది కానీ ఈ బిల్లు మా గొంతులు నొక్కడానికి మా పైన అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టి మాకు రాజకీయ నాయకులను రాజకీయంగా దూరం చేయడానికి వీల్ చైర్లో కూర్చున్న నేతకు కూడా రెండు పెన్షన్లు వస్తూ ఉన్నాయి మన చిరంజీవి కూడా రెండు పెన్షన్లు వస్తున్నాయి రాజ్యసభ ప్లస్ ఎమ్మెల్యే మా బాల్క సుమన్ కూడా 2 పెన్షన్లు వస్తున్నాయి పెద్దపల్లి ఎంపీగా పనిచేసాడు చెన్నూరు ఎమ్మెల్యేగా పనిచేస్తాడు ఏ దేశంలో ఎవరికి లేవు 2 పెన్షన్లు దేశంలో 2 పెన్షన్ల విధానం ఎవరికి లేవు ఇంట్లో ఉన్న వాళ్ళకు దీన్ని బట్టి మన రాజకీయ నేతలు మన ప్రజల సొమ్మును ఎంత ఘోరంగా దొబ్బుకుంటున్నారు మనకు తెలియకుండానే మన సొమ్మును దొబ్బుకు తినే గాడి కొడుకులు ఎవరైనా ఉన్నారంటే మన రాజకీయ నాయకుడే మనకి 2 పెన్షన్లు ఎట్లా ఇస్తారా ఎంపీకి సపరేట్ పెన్షన్ అంటే ఎమ్మెల్యేకి సపరేట్ అయ్యా జాగిరా అంటే మీరు బ్రహ్మాండంగా ఉండాలి పేద ప్రజలే చచ్చిపోవాలా సిగ్గులేని రాజకీయాలు ఇక మద్యం దుకాణాల దరఖాస్తు 3 లక్షలు రాష్ట్రంలో కొత్త దుకాణాల ఏర్పాటుకు సర్కార్ అనుమతి దరఖాస్తుల స్వీకరణకు త్వరలో ప్రకటన డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు రాష్ట్రంలో 2 ఏళ్ల కాలానికి కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది 2025-27కు గాను దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులను స్వీకరించింది ఇందుకోసం త్వరలోనే ప్రకటన విడుదల కానుంది కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు గత నెల 14న గెజిట్ విడుదలైన నేపథ్యంలో దుకాణాల దరఖాస్తు గడువును ఎక్సైజ్ కమిషన్ నిర్ణయించింది A4 దుకాణాల దరఖాస్తు రుసుమును సర్కారు ఏకంగా 50% పెంచింది గతంలో 2 లక్షలుగా ఉన్న రుసుమును ప్రస్తుతం 3 లక్షలుగా నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 2620 దుకాణాల గడువు నవంబర్ 30తో ముగియనుంది 2025 డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాల నిర్వహణ మొదలవుతుంది 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు కొత్త దుకాణాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతిస్తుంది దుకాణాల్లో గౌడ్లకు 15% ఎస్సీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చిందంట అంటే వచ్చే 2 సంవత్సరాలకు ముందుగానే మీకు మందు చూపుగా ప్రభుత్వం నవంబర్ 30తో ముగుస్తుంది అంటే ఇప్పుడు ముందు చూపుగానే మీకు ప్రభుత్వం అందిస్తుంది మరి వచ్చే 2 సంవత్సరాలకు మా పేద బిడ్డల ప్రభుత్వ బడుల పైన ఏమైనా ఉండదా ప్రణాళిక ఉన్నదా నో మా పేద బిడ్డల ప్రభుత్వ వైద్యం పైన ఏమైనా ప్రణాళిక ఉందా నో రైతులకు యూరియా సప్లై చేసే విషయంలో కూడా రైతులు వచ్చే 2 సంవత్సరాలు ఈ పంటలు పండాలి ఈ పంటల కింద